హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మా ఇంట్లో ముక్కోటి ఏకాదశి చిన్నగా ఇంట్లో పూజ అంతా ఎలా చేసుకున్నాను చూపిస్తున్నాను. నేనే వేసానండి ముగ్గది. మనకు అంత పెద్దగా ఏం ముగ్గులు రావు కాబట్టి చిన్నగా గీతలు ముగ్గేసా. మార్నింగ్ 4 o'clockకి లేసాను. కరెక్ట్గా పూజ అయిపోయే వరకు 5:30, 6 అయింది. ఆ ప్రాసెస్లో నేను మొత్తం పని అలా ఎలా చేశానో మీ అందరికీ చూపిస్తున్నాను అన్నమాట. ముక్కోటి ఏకాదశి అంటే ఉత్తర ద్వారం నుంచి దేవుడు వెంకటేశ్వర స్వామిని తీసుకొస్తారని తెలుసు నాకైతే. చాలామంది మాత్రం తిరుపతి అట్లా వెళ్తారు. మేము ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. ఇది కూడా ఫస్ట్ టైం అనమాట. నేను టెంపుల్కి కూడా ఈసారి వెళ్ళడము. ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. ఏకాదశి అంటే ఇంట్లో పూజ చేసుకోవడం అంతవరకే నాకు తెలిసిందైతే. ఇంటి దగ్గర వాళ్ళందరూ వెళ్తారు అని చెప్తే ఇంకా నేను మా వారిద్దరం కలిసి వెళ్ళాము. ఇంతకుముందు చాలామంది గడపకి బొట్లు అవన్నీ బయట కూర్చొని పెట్టేవాళ్ళు. అలా పెట్టకూడదని నాకు రీసెంట్గా తెలిస్తే నేను కూడా ఫస్ట్ అలానే పెట్టాను. తర్వాత అలా పెట్టకూడదని చెప్పేసి లోపల నుంచి ఇక నాకు కూడా అలవాటు అయిపోయింది ఇంకా లోపల నుంచి పెట్టడం. ఫస్ట్ తులసి చెట్టుకు పెట్టి తర్వాత గడపకు పెట్టాను, కానీ అది రికార్డింగ్ రివర్స్లో వచ్చింది. నేను పూజ అంతా చేసింది రైట్ హ్యాండ్తోనే, కానీ వీడియో పెట్టడం కెమెరా ఆన్ చేయడము లెఫ్ట్ సైడ్ నుంచి పెట్టాను కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి పూజ చేసినట్టుగా వచ్చింది. అదొక్కటి ప్లీజ్ ఇగ్నోర్ చేయండి, ఓకేనా. ఖచ్చితంగా నాకైతే పండగలకి శుక్రవారాలు, గురువారము ఆ రోజులు మాత్రం ఖచ్చితంగా నాకు ఇంట్లో ముగ్గులు, పూజ ఇవన్నీ కన్ఫామ్గా ఉండాల్సిందే. మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో అయినా సరే నీట్గా కింది వరకు నీట్గా ఉంచుకుంటాం కాబట్టి మేము ఒక్కళ్ళమే ఉంటాం. నీట్గా ఉంచుకుంటాను. పూజ కూడా చాలా అంటే చాలా పొద్దున్నే ప్రశాంతంగా పీస్ఫుల్గా చేశాను. ఇందులో ఒకటి చెప్దామనేది ఏంటంటే, అందరూ మ్యాచ్ బాక్స్ తోటి దీపాలు వెలిగిస్తారు కదండి. అట్లా వెలిగించకూడదు. అది చాలా అంటే చాలా తప్పు. ఎందుకంటే మ్యాచ్ బాక్సెస్ మొత్తం కెమికల్స్ తోటి తయారవుతాయండి. నాకు ఎప్పటి నుంచో తెలుసు, కానీ చాలామంది ఇప్పుడు అంతే చేస్తుంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా నేను కూడా అలా చేయకూడదని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. నేను మీకు అట్లా పెట్టాలి. ఫస్ట్ ఆ వెలిగించి వాటితోటే వెలిగియాలి. తర్వాత అక్షంతలు కూడా వేయాలి దీపాల దగ్గర. నేనే కాదు, చాగంటి గారు ఎవరైనా సరే చెప్పింది వినండి. వింటే అలానే చెప్తారు. ఎవ్వరు మ్యాచ్ బాక్స్ తోటి చేయకూడదండి, దీపాలు వెలిగించకూడదు. ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకున్న, గుడికి వెళ్ళినా సరే పూజ చేసేటప్పుడు కాళ్ళకి పసుపు, తలలో పూలు ఖచ్చితంగా నాకు పెట్టుకునే అలవాటు. ఖచ్చితంగా ఉంటే మాత్రం పెట్టుకుంటా, లేదు అంటే లేవు. నాకు ఇంకా ఫస్ట్ నుంచి అలవాటు. నేను ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా పూజలు అవి చాలా ఎక్కువ చేసేదాన్ని. ఈ కొబ్బరికాయ తీయడానికి రాలేదని చెప్పేసి అలా పెట్టేశాను. అందులో ఒకటి నేను చేసింది రైట్ సైడ్ నుంచే పూజ, కాకపోతే లెఫ్ట్ సైడ్లో లాగా కనిపిస్తుంది. తప్పు పట్టుకోమాకండి ప్లీజ్. ఇంట్లో పూజ అయిపోగానే తులసి చెట్టు దగ్గర కూడా ఖచ్చితంగా దీపం, ప్రసాదం అన్నీ పెడతాను. ఈ ఇయర్లో ఇది లాస్ట్ వీడియో అనమాట నా ఛానల్లో. రేపు నుంచి కొత్త కొత్త వీడియోస్ కొత్తగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. నేను డైలీ ఇంట్లో చేసే వ్లాగ్స్ అన్నిటిని. ప్లీజ్ నన్ను అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. గుడ్ బై టు 2025. బ్యాడ్ కానీ గుడ్ కానీ ఏది వచ్చినా సరే మనం వదిలేసుకొని 2026 చాలా హ్యాపీగా అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో నేను కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏది ఎక్కువ ఆరాటం చేసుకుంటా ఏది కొనుక్కోవడం కానీ అవి ఏది చేయకుండా నిదానంగా 1కి 10 సార్లు ఏది చేసినా సరే ఆలోచించుకొని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళామన్నమాట. అక్కడ ఆంటీ వాళ్ళు కృష్ణుడు పూజ చేస్తారు. ప్రతి దగ్గర స్టాల్ పెడతా ఉంటారు, ఎక్కడ గుళ్ళల్లో ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు. అలా నేను భగవద్గీత తీసుకున్నా, ఇంట్లో లేదని చెప్పి. క్రిస్టియన్స్కి ఇంట్లో బైబిల్ ఎలానో ముస్లిమ్స్కి ఖురాన్ ఎట్లనో మన ఇళ్ళల్లో కూడా మనకంటూ ఒక భగవద్గీత ఉంది. ఖచ్చితంగా అందరూ ఇళ్ళలో ఒకటి పెట్టుకోవడం కానీ గిఫ్ట్లు అవి ఇవి ఇచ్చే బదులు ఒక భగవద్గీత ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చదవడానికి రాకపోయినా
అప్పుడప్పుడు అలా జస్ట్ ట్రై చేయాలి. నేను కూడా అలానే అనుకునేదాన్ని. కాకపోతే నాకు చదవడం అంత పర్ఫెక్ట్‌గా తెలుగు రాదు అని చెప్పేసి నేను భగవద్గీత స్టోరీస్ కానీ అవి వింటా ఉంటాను. పిల్లలకి అప్పుడప్పుడు చెప్తాను. ఇదొచ్చేసి ఈవినింగ్ పూజ అనమాట. ఈవినింగ్ కూడా పూజ కంప్లీట్ చేశాను. ఫాస్టింగ్ ఉన్నాను. ఫాస్టింగ్ తర్వాత ఇంకా పూజ చేసి టిఫిన్ చేసుకొని తినేద్దామని చెప్పి పూజ చేసేస్తున్నాను. మీకు గనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ టు మై ఛానల్. బాయ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్. మళ్ళొకసారి మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. రేపటి నుంచి కొత్త వ్లాగ్స్ మా ఛానల్లో వస్తుంది. స్టే ట్యూన్.